బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాన్ తీరానికి చేరువగా వస్తుంది. ఇది తమిళనాడుకి, దక్షిణ కోస్తాకి మధ్య మరికొద్ది గంటల్లో కూడా తీరానికి సమీపంగా వస్తుంది. దీని ప్రభావంతో ముఖ్యంగా ఆహ్, ర ముఖ్యంగా చూస్తే తమిళనాడు మరోవైపు దక్షిణ కోస్తాలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి దక్షిణ కోస్తాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులైతే స్పష్టం చేస్తున్నారు. అసలు ఇది ఏ దిశగా పయనం చేస్తుంది? దీని ప్రభావం ఎన్ని రోజుల పాటు మన లేదా కోస్తాంధ్రపై ఉండే అవకాశం ఉంటుందనేది సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. సార్ ఏంటి ఎలా ఉండబోతుంది దీని ప్రభావం సార్? నిన్న శ్రీలంక దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న దిత్వా తుఫాను ఉత్తర వాయువ్య దిశలో పయనించి ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాలలో దిత్వా తుఫానుగానే కొనసాగుతుంది. ఇది తమిళనాడులోని చెన్నైకు 380 కిలోమీటర్ల దూరంలోనూ మరియు పుదుచ్చేరికి 280 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది. ఇది తదుపరి కొన్ని గంటలు కూడా ఉత్తర వాయువ్య దిశలోనే తన ప్రయాణాన్ని కొనసాగించి నైరుతి బంగాళాఖాతం మీదుగా ముఖ్యంగా పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి పయనించే అవకాశం ఉంది. అంటే ఇది ఈరోజు అర్ధరాత్రికి తమిళనాడు తీరంలోకి అత్యల్ప దూరం 60 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంది. తీరం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఉండే అవకాశం ఉంది. రేపు ఉదయానికి 50 కిలోమీటర్ల దూరంలోనూ, ఎల్లుండి 25 కిలోమీటర్ల దూరంలోనూ ఈ తుఫాను యొక్క కేంద్రం తీరానికి అంత దూరంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ తుఫాను తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఇది ఈ 2 రోజుల ప్రయాణాన్ని ఈ విధంగా కొనసాగిస్తున్నప్పటికీ తన క్లౌడ్ వాల్ లేదా పెరిఫెరల్ బ్యాండ్స్ అవి కూడా ఈ జిల్లాల మీద పడే అవకాశం ఉన్నందువల్ల వర్షాలు మరియు గాలుల యొక్క ప్రభావం తమిళనాడు మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీద ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 4వ రోజు నుంచి 6వ రోజు వరకు క్షేత్రీయ విస్తృతి తగ్గి కొన్ని ప్రాంతాలకు పరిమితమై 7వ రోజున 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తాలో ఈరోజు 1-2 చోట్ల తేలికపాటి జల్లులు, రేపు పలు ప్రాంతాలలో, ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. తదుపరి క్షేత్రీయ విస్తృతి తగ్గే అవకాశం ఉంది. ఈ 5 రోజులు కూడా దక్షిణ కోస్తా జిల్లాలో ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో రేపటి నుంచి 4వ రోజు వరకు ఉరుములు మెరుపులు 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యంగా భారీ వర్షాలు 4 రోజులు కూడా కోస్తా జిల్లాలపై పడే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ఈరోజు రాబోయే 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చాము. వాటికి ఆనుకొని ఉన్న జిల్లాలైన ప్రకాశం, కడప, అన్నమయ్యలో భారీ వర్ష సూచన ఉంది. వాటికి ఎల్లో వార్నింగ్ ఇచ్చాము. రేపు అతి ముఖ్యంగా క్షేత్రీయ విస్తృతి తీవ్రత వర్షపాతం దృష్ట్యా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ ఆ జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ఆ జిల్లాలలో ఆ అవకాశాన్ని సూచించే సంభావ్యత కారణంగా ఆ జిల్లాలకు రెడ్ వార్నింగు ఇవ్వటం జరిగింది. ఇక ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ రేపు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురము, సత్యసాయి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం 2వ రోజు అనగా రేపు పడే అవకాశం ఉంది. డిసెంబర్ 1వ తేదీ నాటికి ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరులో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, మిగిలిన దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా ఉత్తర కోస్తా జిల్లాలైన కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరుతో పాటుగా నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం 3వ రోజు అనగా డిసెంబర్ 1న పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాం. 4వ రోజు కూడా 1-2 జిల్లాల్లో భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ముఖ్యంగా ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాలో 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. అవి ఈరోజు సాయంత్రం తర్వాత తుఫానుతో అనుబంధమైన గాలులైన గేల్ విండ్స్ 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితి రేపటి వరకు కొనసాగి ఎల్లుండి తర్వాత వాటి యొక్క ఉధృతి తీవ్రత తగ్గి
45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే డిసెంబర్ 2వ తేదీ వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న, దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న కృష్ణపట్నం ఓడరేవులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను, మిగిలిన ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నాము. ఇంకొన్ని గంటల్లో దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో ఈ తీవ్రతను బట్టి హెచ్చరికలను మార్చే అవకాశం ఉంది. ఇక ఈ విధంగా భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందువల్ల ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైనా లేదా రాయలసీమ జిల్లాలైనా చిత్తూరు, తిరుపతిలో 1-2 చోట్ల ఆకస్మిక వరద సంభవించే సంభావ్యత మధ్యస్థ స్థాయిలో ఉంది. ఇక నెల్లూరు, వైఎస్ఆర్ కడప మరియు అన్నమయ్యలో కొంచెం తక్కువ స్థాయిలో ఉంది. ఎక్కువ ఉధృతి ఏ రోజుల్లో ఉండే అవకాశం ఉంది? ఎప్పుడు ఇది క్రమేపీ తగ్గుముఖం పెట్టే అవకాశం? ఇందాక చెప్పినట్టుగా క్షేత్రీయ విస్తృతి పరంగా, తీవ్రత పరంగా చూసినట్లయితే గాలుల యొక్క తీవ్రత, అలాగే వర్షం యొక్క ఉధృతి, వాటి యొక్క క్షేత్రీయ విస్తృతి కూడా 2వ రోజున ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు 2వ రోజు చూసినట్లయితే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 1వ తేదీ అండి, రేపే 30వ రోజు, 30 నవంబర్. అలాగే 1వ తేదీ కూడా వర్షాలు ఉంటాయి, కానీ ఎక్కువ తీవ్రత ఉన్నది 2వ రోజు అంటే 30వ తేదీ. ఎల్లుండి క్షేత్రీయంగా విస్తృతి ఎక్కువ ఉంటుంది. ఇది ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం? ఉత్తరాంధ్ర కూడా ఇందాక మీకు చెప్పినట్లుగా 2వ రోజు తర్వాత క్షేత్రీయ విస్తృతి పరంగా పెరిగే అవకాశం ఉంది. అంటే ఏంటంటే విస్తారంగా వర్షాలు పడే అవకాశం రేపటి నుంచి ఉంటుంది. ఇక 3-4 జిల్లాలు ఇందాక చెప్పుకున్న కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం. మొత్తం దిత్వా తుఫాను ప్రభావం అయితే మాత్రం చాలా అంటే ముఖ్యంగా చూస్తే దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి కూడా, ఏదైతే ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు సంబంధించి కూడా చాలా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే చిత్తూరు, నెల్లూరులో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా రేపటి నుంచి కురిసే అవకాశం ఉందని కూడా స్పష్టం చేస్తున్నారు. దీని ప్రభావంతో కూడా మరోవైపు చూస్తే చిత్తూరు, నెల్లూరుకు సంబంధించి, మరోవైపు రాయలసీమ చుట్టుపక్కల కడప జిల్లాలకు సంబంధించి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉమ్మడి రాయలసీమ జిల్లాలో పడే అవకాశం ఉంటుందని కూడా స్పష్టం చేస్తున్నారు. దీని ప్రభావం మరి 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుందని కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చూస్తే దక్షిణ కోస్తా జిల్లాలకు ఆనుకొని ఉన్న ఏవైతే ఉన్నాయో ఒంగోలు చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి వరకు కూడా దీని ప్రభావం మరి 2 రోజుల తర్వాత కూడా ఉండే అవకాశం ఉంటుందని కూడా స్పష్టం చేస్తున్నారు. మొత్తం చూస్తే ఇప్పటికే దీనికి సంబంధించి ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేస్తున్నట్టు కూడా స్పష్టం చేస్తున్నారు. ఏదైతే దక్షిణ కోస్తా జిల్లాలకి ఆనుకొని ఉన్న వాడరేవుల్లో కూడా ఇప్పటికీ కూడా అలర్ట్లు కూడా జారీ చేసినట్టు కూడా స్పష్టం చేస్తున్నారు. మొత్తం చూస్తే ఇది మరికొద్ది గంటల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు సంబంధించి, మరోవైపు నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అత్యవసర సమయంలో తప్ప ఎవరు బయటికి వెళ్ళొద్దని కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే దీని ప్రభావంతో రేపటి నుంచి గంటకి 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతారము, అభినవ్ భారత్, విశాఖపట్నం.